హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అక్కడ ఆడ మగ కలిసి ఉండొచ్చు, వాళ్ళ మధ్య ఎలాంటి బంధం లేకున్నా, పెళ్ళైనా పెళ్ళి కాకున్నా, కనీసం ఫ్రెండ్షిప్ లేకున్నా అక్కడ సేద తీరొచ్చు, వాళ్ళు కావాల్సినంత చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా విన్నాను. చాలా చోట్ల హోటల్స్ తీసుకొని జంటలు రిలాక్స్ అవుతుంటాయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాయి. ఇది విన్నాం. ఓయో రూమ్లు కూడా ఉన్నాయి కదా ఇలాంటి పనుల కోసం. కానీ తాజాగా హైదరాబాద్లో ఒక భయంకరమైన కల్చర్ వెలుగు చూసింది. ఎస్, కో లివింగ్ హాస్టల్స్ అట. అంటే ఆడ మగ ఇద్దరు కలిసి హాస్టల్లోని రూమ్ను షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్లకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇలాంటి హాస్టల్స్ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో పెద్ద ఎత్తున ఉన్నాయట. ఓ మీడియా పరిశోధనలో ఇది వెల్లడైంది. అంటే కో లివింగ్ హాస్టల్ మామూలుగా బయట నుంచి ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఎక్కడో హోటల్లో రూమ్ తీసుకుంటారు, ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటారు. కానీ ఈ హాస్టల్స్ ప్రత్యేకత, ఈ హాస్టల్ స్పెషాలిటీ, ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు. మాకు పోలీసుల సపోర్ట్ ఫుల్గా ఉంది. ఆడ మగ మీరు తలుపేసుకున్నాక ఏం చేసుకుంటారో మాకు అనవసరం. మీరు మాకు రెంట్ చెల్లించాల్సింది అంతే. మేము మీకు పూర్తి రక్షణనిస్తామంటూ కో లివింగ్ హాస్టల్స్ ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయట. ఇలాంటి హాస్టల్స్ కనీసం 100కు పైగా హైదరాబాద్లో ఉన్నాయట. ఇది బయటికి ఇప్పటిదాకా రాలేదు, కానీ ఇప్పుడిప్పుడే సంచలనంగా మారుతుంది. అంటే ఇది ఒక విషపూరితమైన సంస్కృతి హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉందట. పోలీసుల సహకారం కూడా పుష్కలంగా ఉందట. అంటే ఒక అబ్బాయి ఒక రూమ్ తీసుకుంటే ఆ హాస్టల్లో మరో అమ్మాయి కోరుకుంటే, ఇంకో అమ్మాయి కోరుకుంటే అక్కడ ఆమె కూడా షేర్ ఇస్తారు. ఆ అబ్బాయి అమ్మాయి ఆ రూమ్లో ఉండొచ్చు. అచ్చం భార్యాభర్తల్లాగానే. వాళ్లకు పెళ్ళి అవసరం లేదు, వాళ్ళెవరో వాళ్లకు తెలియకున్నా పర్లేదు. రెంట్ చెల్లిస్తే చాలు, ఎన్ని రోజులైనా ఆ హాస్టల్లో ఉండొచ్చు. మరీ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కరోజు కోసం కూడా ఈ హాస్టల్స్ ఇస్తారట. ఒక్క రోజు కావచ్చు, అర రోజు కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు. ఇక్కడ సేద తీరండి, మాకు రెంట్ చెల్లించండి అంటూ హాస్టల్ నిర్వాహకులు లోపల ప్రచారం చేసుకుంటూనే ఉన్నారట. దారుణమైన విషయం ఏమిటంటే పోలీసులు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారట. ఇంత దారుణమైన సంస్కృతి ఇప్పటికే ఓయో రూమ్లు గగ్గోలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ ఎందుకోసం? వ్యభిచారాన్ని పూర్తిగా పెంచి పోషించేందుకే కదా. మరి ఇలాంటి వాళ్లకు పోలీసులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నిజంగా ఇలాంటి హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి? పోలీసులు ఆమ్యామ్యాలకు అలవాటు పడిన పోలీసులను పక్కబెడితే పోలీసు ఉన్నతాధికారులు ఈ హాస్టల్స్పై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది దారుణమైన సంస్కృతి, విషపూరితమైన సంస్కృతి, మన సంస్కృతిని మంట కలిపే సిద్ధాంతం ఇది. కో లివింగ్ హాస్టల్స్ను మూతపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు నిజాయితీగా వ్యవహరించి కింది స్థాయి పోలీసులు ఆమ్యామాలకు పాల్పడితే వాళ్లపై చర్యలు తీసుకొని ఇలాంటి కో లివింగ్ హాస్టల్స్ను వెంటనే నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదం గురువు.